అందరికీ ప్రైజ్లాడండి. దేవుని యొక్క కృపా కనికరాలను బట్టి మనం అందరం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటాకు వచ్చిన్నాం. దేవుడు మనలను దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకి వచ్చినటువంటి చిన్న వాక్యాన్ని ముందు ధ్యానించుకుని మనం సన్నిధిలోకి వెళ్దాం. ఈరోజు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి ప్రభు చెప్తున్నారు ఎవరికంటే ఏలియా గారికి, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అని చెప్పారంట. మరి మనకందరికి తెలిసింది ఏలియా గారు ఒక పెద్ద దైవజనుడని. మరి ఆయన ప్రార్థిస్తే ఆయన వర్షాన్ని ఆపేస్తారని, ఆయన ప్రార్థిస్తే మరలా వర్షం వచ్చిందని, మరి ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి కూడా అగ్ని దిగి వచ్చిందని మనము ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాము. ఆయన దైవజనుడిగా మరి ప్రభు సముఖంలో పనిచేస్తూ ఉన్నారని, మరి ప్రభు స్వరం వినగలిగినటువంటి స్థితి ఆయనకుంది. దేవుడు చెప్తున్నాడు ఆయనకి ఇది చెయ్యి అది చెయ్యని, అదిగో కెరీతి వాగు దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళు అని అన్ని కూడా చెప్తున్నప్పుడు ప్రతిది కూడా ప్రభు చెప్పినట్లుగా వింటూ ఆయన విధేయత చూపిస్తూ ఆయన మరి ప్రభు యొక్క పనులను చేస్తూ వచ్చినట్లు ఒక దైవజనుడు. అలాంటి దైవజనుడు మరి కెరీతి వాగు దగ్గర ఉన్నప్పుడు మరి మనుషులు ఎవరూ లేరు అక్కడ అరణ్యం లాంటి ప్రదేశంలో. కాకులు ఆయనకు ఆహారం తీసుకొచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయన్ని బట్టి ఆ యొక్క సారెపతిలో ఉన్నటువంటి విధవరాలను కూడా దేవుడు ఆశీర్వదించి మరి ఆ యొక్క మరి ఆ బుడ్డలో ఉన్న నూనె కన్నా తక్కువ కాలేదంట, అది పిండి కూడా తక్కువ కాలేదంట. వారు ఆ యొక్క కరువు దినాలన్నీ కూడా పోషింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే అటువంటి గొప్ప దైవజనుడు ఒక చిన్న స్త్రీకి, అంటే ఆమె రాణి గారు కాబట్టి ఆమెకు భయపడి అతను దేవుడి నుండి పారిపోతూ మరి దేవుడితో చెప్తున్నా అంటే, ప్రవ్వా నేను చాలా చేశాను ఇప్పటి వరకు, నేను చేసింది చాలు నాయనా ప్రవ్వా, నన్ను ఇంకా నువ్వు తీసుకెళ్ళిపో, నా ప్రాణం తీసేసుకో ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నారట. మనం కూడా విశ్వాసంలో ఎంతో గొప్పగా ఉంటాం. ఎన్నో విధాలుగా మనము ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటాము. ప్రభుతో మరి అన్ని విషయాల్లోనూ మనం ఎంతో విధేయత చూపి మనం ముందుకు వెళ్తున్నప్పుడు కూడా దుష్టుడు పెట్టేట్టు ఒక చిన్న చిన్న శోధనలకు మనం కూడా భయపడిపోయి పారిపోతూ ఉంటాం. ప్రభా నాకు చాలే నాయన, ఇది చాలే ప్రభా అనుకుంటూ ఉంటాము కదండి. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నీకు ఒక నా సన్నిధిలో నిలబడేటువంటి స్థితిని నీకు ఇస్తున్నాను, పద నా సముఖంలో నువ్వు నిలబడు, ఆ యొక్క పర్వతం మీద నిలబడు అంటున్నాడు ప్రభు. అంటే మనం కూడా ఇప్పటి వరకు మన జీవితాల్లో దేవుని అనుసరించి నడిచిన బిడ్డలమే. కానీ ఇప్పటి వరకు చేసింది కూడా దేవుని సేవే అని అనుకుంటూ ఉంటాము, దేవునిలోనే నడుస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రభు మనలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తా కానీ ఈ సన్నిధి అనేటువంటి అనుభవాన్ని మనకు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి పేతురు గారు కూడా మరి ప్రభుతో ఉన్న ఆయనే, ప్రభుతో నడిచిన ఆయనే. ప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు చూసి ప్రభా నేను కూడా నడవాలని అనుకున్నాడంట. అప్పుడు ఆయన మరి సరేరా అన్నప్పుడు నేల మీద నడుస్తూ ఒక స్థితికి వచ్చిన తర్వాత అబ్బా అరే నడుస్తున్నాను నేను అనుకున్నప్పుడు అంట మరి తన దృష్టి ప్రభు మీద నుండి నీళ్ల వైపు చూసినప్పుడు భయపడి మునిగిపోసాగాడట. అంటే మనం కూడా కొన్ని పరిస్థితుల్లో మనకు చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు మనం చూడాల్సింది, మన దృష్టి ఏకాగ్రత ప్రభు మీద మాత్రమే నిలుపుకోవాలని ప్రభు మనకు నేర్పించబోతున్నారు. కనుక మరి పేతురు గారి లాగా మనం కూడా విశ్వాసంలో ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని పరిస్థితులను చూసి జడిసిపోవద్దని ప్రభు చెప్తున్నారు మనకి. కనుక మనకి ఆ భయాన్ని, ఇతరమైనటువంటి ఆలోచనలు మన మనసులోనికి రానివ్వకుండా ప్రభు మీద మన ఏకాగ్రతను చూపించినట్లయితే మనం దేవుడు చెప్పిన ప్రతి కార్యంని, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు దేవుడు మనలను ఒక సాధనంగా వాడుకుంటాడు.
మోషే గారు కూడా ఆయన చెప్పినట్లుగా విన్నబట్టి ఆయన చేతిలో ఉన్న కర్ర కూడా ఒక సముద్రాన్ని చీల్చగలిగిన స్థితిలోకి మనం వెళ్తున్నట్టుగా మనము వింటున్నాము. కనుక మనం ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే, ప్రభు మీద ఏకాగ్రతలో మనం నిలిపినట్లయితే, మరి ప్రభు మనలను ఆ యొక్క ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్తాకి దేవుడు చూస్తుండగా మనము దాని ప్రకారం మనం నడుచుకుందాము. అట్టి స్థితిలో దేవుడు మనల్ని ముందుకు నడిపించినట్లుగా మనము ఆయన సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. మరి దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో ఉన్న మనము ఆయన యొక్క కృప కనికరాలను బట్టి ఆ సన్నిధికి వచ్చిన మనము ప్రభు మన మధ్య ఉన్నారని, ప్రభు సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నారని, ఆయన ఏర్పాటులో మనలను ఉంచుకున్నారని మనము విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మన మనస్సును ఆయన మీద లగ్నం చేసుకుని మనోనిదానం కలిగి ఉందాం. ఏకాగ్రత అంటే ఒకదాని మీద దృష్టి నిలపటం. మన చుట్టూ వెయ్యి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి వల్ల డిస్ట్రాక్షన్ కాకుండా ఒకే ఒక మరి పరిస్థితి మీద మనము మన మనస్సును సమస్తాన్ని కూడా దాని మీద కేంద్రీకరించుకొని ఏకాగ్రత ఒక్కదాని మీదే మన దృష్టిని నిలుపుకునే స్థితి అన్నమాట. అటువంటి స్థితి మన ఎదుట ఉన్న ప్రభు మీద మనం నిలుపుకొని కొద్దిసేపు మౌనోనిదానం కలిగిన వారమై ప్రభు మనకు కనపడతారని, మనతో మాట్లాడతారని విశ్వసించిన వారమై కనుక ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. ఆయన సజీవుడు కనుక మనకు ఆయన బైబిల్ మనకి ఇచ్చారు. ఆయన వాక్ అది ప్రతిది కూడా ఆయన చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి వాక్కు. అటువంటి గ్రంథంలో మనతో మాట్లాడిన దేవాది దేవుడు సజీవుడైన దేవుడు మనకు కూడా కనపడతాడని విశ్వాసంతో మనము ఆయన సన్నిధిలో నిలబడదాం. మన ఆత్మీయ నేత్రాలు తెరవగలిగిన శక్తి గల దేవుని సన్నిధిలో ఉన్న మనము, నాయన నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా, ఆయన చూడగలిగిన కన్ను నాకు దయచేయండి, వినగల చెవిని మాకు దయచేయండి అని మనము మనసులో ధ్యానించుకుంటూ ఆయన మీద మనసును కేంద్రీకరించుకుందాం. మనోనిదానం కలిగిన మనము దేవాది దేవుడు పరిశుద్ధుడు ఆయన సన్నిధిలో నిలబడిన మనము మన పాపములను క్షమించమని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. పాపములను క్షమించగల శక్తి గల దేవుని సన్నిధిలో మనలో ఎటువంటి అపవిత్రత ఉన్నప్పటికీ మన తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ, వినికిడిలో కానీ, హృదయ ఆలోచనలో కానీ ఎటువంటి అపవిత్రత ఉన్నా దాన్ని కడిగివేయగల శక్తి గల దేవుని సన్నిధిలో మమ్మల్ని కడగండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, పవిత్రపరచిన ఆయన. నువ్వు పరిశుద్ధుడు కనుక నీకులాగా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని సెలవిచ్చిన దేవాది దేవా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఎటువంటివైనటువంటి విగ్రహారాధన కానీ, ఎవరి మీద ద్వేషం కానీ, కలహాలు కానీ, మరి కోపము, క్రోధం అనేది కానీ, కక్షలు అనేది కానీ, భేదములు కానీ, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మనం అనుకుంటాం, మనకు తెలియదు, మనం ఇవన్నీ అసలు చాలా దూరంగా ఉంటామని. కానీ దేవుని కంటే దేనినైనా మనం ఎక్కువగా ప్రేమించిన ఎడల అది విగ్రహారాధన కిందకు వస్తుందని వాక్యంలో
చెప్పబడి ఉండగా మనము ప్రభువును ముందు పెట్టుకుంటున్నామా, లేకపోతే మరి ఇంకా దేనినైనా మన మనసులో ఒక విగ్రహంగా చూసుకుంటున్నామా? మన ఉద్యోగాన్న, మన బిడ్డలన, మనకున్న ఆధిక్యతన, మనకున్న మరి ఇళ్ళన, బంగారాలన, లేకపోతే మనకున్న హోదానా, ఏదైనా సరే దేవుడు ముందు తర్వాతనే ఏదైనా వస్తుందని మనము గ్రహించిన వారమైతే ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాము. ఆత్మానుసారంగా నడుచుకునే స్థితిని దేవుడు మనకు దయచేయలాగన మన శరీర ఇచ్ఛలను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో దాన్ని కడిగివేయి మన ప్రభువులు వేడుకుందాం. కీర్తనల గ్రంథం 37:24 చెప్పబడిన రీతిగా యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఇందును అని సెలవిచ్చిన దేవాది దేవుడు మన చెయ్యి పట్టుకున్న ఉండాలంటే మనము ఆయన రూపంలోకి మారాలి. కనుక మనం పరిశుద్ధమైన ఆయన చేయి మనలను మట్టుకొని మనలను పవిత్రపరిచి కింద పడకుండా లేవనెత్తగల శక్తి గలవాడని కూడా మనం వింటున్నగా, ఒకవేళ పడినా కూడా మనలను లేవనెత్తి మనలను నిలబెట్టగలిగిన శక్తి గల దేవుని సన్నిధిలో ఉన్న మనలో ఉన్న సమస్తమైనటువంటి ఆయనకి ఇష్టం లేనిటువంటి కార్యములను విడిచిపెడదాం. ఆజ్ఞాతిక్రమమే పాపము అని సెలవిచ్చిన దేవాది దేవుని సన్నిధిలో ఏ ఆజ్ఞనైనా మనం అతిక్రమిస్తున్నామేమో మనల్ని మనం పరిశీలించుకుందాం. మన పాపములను ఒప్పుకొని మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. నాయన, నీ సన్నిధిలో మా గురి అయిన నీ మీద మా తండ్రి ఏకాగ్రతను కలిగిన వారమై నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీవు చెప్పినట్లుగా చేసిన ప్రభా, నీ నామమునకు మహిమకరముగా మేము జీవించినట్లు మేము తీర్మానించుకుంటున్నామయ్యా. నీ స్వరాన్ని మేము వినగోరుతున్నాం ప్రభా. నీ ముఖమును కూడా చూడాలని ప్రభా ఆశపడుతున్నాం నాయన. ఈ తీర్మానంలో మేము నిలిచి ఉండగలుగుటకు నీ శక్తిని అనుగ్రహించండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. బలమైన విశ్వాసం మనం చూపినట్లయితే ప్రభు మనలను సిగ్గుపడనివ్వడని చెప్తున్నారు. కనుక విశ్వాసంతో ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని దాని ప్రకారం నడుచుకుని ఆయన నుండి శక్తి పొందలాగిన దేవుడు మనల్ని ఆస్వాదించాలని కోరుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభువునకు మనలను మనము అప్పగించుకుందాం. సంపూర్ణంగా మనము ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మన దృష్టిని ఏకాగ్రత కలుగు చేసి, ఆలోచన కలుగు చేసి ఏ దారిలో నడవాలో దేవుడు మనకు దయచేయగల శక్తి గలవాడై ఉన్నాడు. మనము ప్రభువా ఇదిగో ఈ కార్యం నువ్వు చెయ్యి, ఆ కార్యం నువ్వు చెయ్యి, కానీ ఈ విషయాల్లో నన్ను బాధలు చేయబాకు ప్రభువా అని అన్నట్లు కాకుండా, నాయన ఇదిగో నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను నాయన. నాకు జ్ఞానం లేకపోయినప్పటికీ, నా ఊహకు అమించిన సంగతులను చూచుతున్నప్పటికీ, వాటి పరిస్థితులను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభువా నన్ను సరిచేసి నీవు ప్రభా వాడుకోగలిగినటువంటి స్థితిలో నేను ఉండగలుగుటకు నా ప్రభా ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటుండగా, నీకు ఇష్టం లేని అన్ని కూడా నాలో నుండి తీసివేసి నా ప్రభా నన్ను పరిశుద్ధపరచి నీ కొరకు వాడుకో నాయన అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం.
ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు యొక్క శక్తి మనల్ని ఆవరించి ఉంటుంది. మన మాటకు శక్తి ఉంటుంది, మన ప్రార్థనకు శక్తి ఉంటుంది. అటువంటి రీతిగా మనను ఉపయోగకరమైన యజమానుడు వాడుకుంటకు ఉపయోగకరమైన పాత్రగా చేయుటకు దేవుడు నిర్ణయించుకుని ఉండగా మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. దుష్టుడు ఎవరిను తరమకుండానే పారిపోతాడని సెలవిచ్చిన దేవాది దేవుడు మనతో ఉండగా, ఆయన సన్నిధి మనతో ఉండగా, ఆయన సన్నిధిలో కూర్చున్న మనలను ఆయనకిష్టమైన పరికరముగా తయారు చేసుకుంటకు ఆయన సిద్ధపడి ఉండగా దుష్టుడు ఎటువంటి కార్యములు కూడా మన మీద ప్రభావం చూపలేడు. కనుక మనము సమర్పించుకున్న ప్రభు మీద మన దృష్టిని నిలుపుకుందాం. నాయన, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా ఆలోచన, నా దృష్టి, నా వినికిడి నాయన నీకు ఇష్టమైన రీతిలోకి నన్ను మార్చుకో తండ్రి. ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా నేను ఆలోచించగలుగుటకు, నీ చిత్తానుసారంగా నాయన నేను చూడగలుగుటకు, నీ చిత్తానుసారమైన మాటలు మాత్రమే వినగలుగుటకు ప్రభా నన్ను క్రమపరచయ్యా. నీ చిత్తమేదో మేము గ్రహించగలిగిన స్థితిలో ప్రభా మేము ఉండగలుగుటకు, నీవు మాతో ఏం చెప్తే అది చేయగలుగుటకు మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచుకో ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము, సమర్పించుకున్న మనము ప్రభునకు విన్నపము చేసుకుందాం. ఆయన, ఈ లోకంలో నన్ను పెట్టిన దేవాది దేవా, నీ చిత్తము ఏదో మేము మనుషులంగా గ్రహించలేక ఈ లోక వైభవాలు చూసిన ఆయన నీ నుండి దూరంగా తొలగిపోతున్న మమ్మలను సరిచేసి నాయన నీ చిత్తాన్ని చూడగలిగిన స్థితిని, గ్రహింపగలిగిన మనసును, ఆయన నీ స్వరాన్ని వినగలిగిన స్థితిని మాకు దయచేయండి ప్రభా. ఒకవేళ ఇప్పటి వరకు నీ స్వరాన్ని మేము వింటూనే ఫాలో అవుతున్నామేమో కానీ ప్రభా, మమ్మలను నీ సముఖమందు నిలిచి ఉండి మన సెలవిచ్చిన తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలను ఏర్పాటు చేసుకుని నీ సముఖములో కూర్చుండబెట్టుకున్న దేవాది దేవా, నీ యొక్క సన్నిధి భాగ్యాన్ని మేము అనుభవించగలిగిన స్థితికి నాయన మమ్మల్ని తయారు చేయమని ప్రభువుని వేడుకున్నాం. నాన్న, మా చేత అద్భుతాలు అవి ఇవి జరగాలని కాదు ప్రభా, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు ప్రభా, నీ దృష్టిలో మేము ఏ విధంగా ఉన్నామో మమ్మల్ని మేము సరి చేసుకుని నా ప్రభా నీ హృదయానుసారముగా జీవించగలిగిన స్థితిని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నీకు విధేయత చూపించగలిగిన స్థితిలో, అనుకోగలిగిన స్థితిలో మేము ఉండగలుగుతాక ప్రభా మీరు సహాయం దయచేయండి తండ్రి. మాలో ఉన్న భయాన్ని ప్రభా తొలగించుకుని నాయన నీ యందు విశ్వాసాన్ని మా తండ్రి మా హృదయాల్లో నింపుకొని ముందుకు సాగినట్లు నీ ఆశీర్వాదం మాకు దయచేయి నాయన. నీ దృష్టిలో మేము నిందారహితంగాను నిర్దోషులుగాను నిలబడగలిగిన స్థితిని మాకు దయచేయండి. మాకు ఆలోచన చెప్పి నువ్వు నడిపించయ్యా. నీ శక్తిని మాతో ఉంచు నాయనా. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా.
మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మీ సన్నిధి లేని ఎడల మమ్మల్ని తోడుకొని పోకుము అని ప్రభా మోషే గారు మాట్లాడినట్లుగా మీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి కదలకుండా నాయన నిత్యము నిత్య సన్నిధి చేస్తూ నా ప్రభా నీవు నాయన మా చేయి పట్టుకుని నడిపించుచుండగా నీకు విధేయులమే నిన్ను వెంబడించినట్లు నాయన మాకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మా జీవితంలో మేము ఏమేమి పోగొట్టుకున్నామో నీ మహిమను పోగొట్టుకున్నాం, నీ సహవాసాన్ని పోగొట్టుకున్నాం నాయనా. నా తండ్రి నీ మాట వినగలిగిన స్థితిని పోగొట్టుకున్నాము, నిన్ను చూడగలిగిన స్థితిని పోగొట్టుకున్నామయ్యా నాయన. మేము పోగొట్టుకున్నవన్నీ మరలా మేము సంపాదించుకునేలాగన మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను ప్రభా నాయన నువ్వు దృష్టించి నా ప్రభా మమ్మల్ని కనుకరించి మాకు సహాయం చేయండి తండ్రి అని ప్రభువును వేడుకున్నాం. మాకు విశ్రాంతి కలుగు చేస్తా అన్నావయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము తపన కలిగి నీ సన్నిధిలో నిలవడగలట ప్రభా మమ్మల్ని శక్తిమంతులుగా చేయి తండ్రి అని ప్రభువును వేడుకున్నాం. నీ కృప నీ కాపుదల మాకు ఎల్లప్పుడూ ఉంచుతానని సెలవిచ్చిన తండ్రి, దాన్ని ప్రభా పొందుకోగలిగిన భాగ్యంలో ప్రభా మేము ఉండగలిగినట్లు అట్టి అర్హతను మాకు సంపాదించి పెట్టమని అడిగి ప్రభువును వేడుకున్నాం నాయనా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని సెలవిచ్చిన తండ్రి నాయన, అట్టి సంతోషంలో మేము మా కుటుంబాలు ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా అని ప్రభువుని వేడుకున్నాం. నాయన, నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ప్రభా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నాయన, నీ గుడారమైన నీ సన్నిధి గుడారంలో నాయన మేము నివసింపగలిగినట్లు ప్రభా మేము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికే స్థితిని మాకు దయచేయండి. కొండములాడే నాలుకలను ప్రభా నా తండ్రి తొలగించండి ప్రభా. ఎవరికి కీడు చేయని స్థితిలో మేము ఉండినట్లు మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇతరులను నిందించే స్థితిలో మేము ఉండకుండా మీరు సహాయం దయచేయండి తండ్రి. నీచమైన పనులకు మా తండ్రి నాయన మేము అసహ్యపడిన ప్రభా నీ బిడ్డలముగా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగినట్లు కృప చూపండి అయ్యా. నీ ఎందు భయభక్తులు కలవారిని నా తండ్రి నాయన మేము గౌరవించగలిగిన స్థితిలో ఉండనట్లు మీరు సహాయం దయచేయండి తండ్రి. మీకు ఇష్టం లేని ఏది కూడా మేము మాలో జరిపించకుండానట్లు ప్రభా మా మనసులో ప్రభా నా తండ్రి నాయన వాటి నుండి తప్పించుకోగలుగుటకు ప్రభా మార్గాన్ని ఏర్పరిచి మమ్మల్ని నడిపించండి అయ్యా అని ప్రభువుని వేడుకుందాం. ఆయన గుడారంలో ఆయన సన్నిధిలో నిలబడగలిగిన స్థితిని దేవుడు మనకు సహాయం చేయలాగన మనం సహాయం కొరకు వేడుకున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ దాని వారి వలన ఆ పని కాలేదని చెప్పిన సెలవిచ్చిన తండ్రి నాయన, ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు నాయన మేము పోరాటం చేయగలుగుటకు ప్రభా శక్తి బలాలను అనుగ్రహించండి అయ్యా. ఇరుకులోండి విశాలతలోకి తోడుకుని వెళ్ళగలిగిన శక్తి గల దేవుడు అని ప్రభా మేము విశ్వసిస్తుండగా నాయన ఇరుకు ద్వారాన్ని చూసి భయపడి తిరుగు భారమై ప్రభా నాయన నువ్వు మాకు కొరకు ఏర్పరిచిన దాన్ని మేము పొందలేని స్థితిలో ఉండకుండానట్లు మేము మా కుటుంబాలు నా తండ్రి నాయన
ఈ లోక యాత్రలో ప్రభా నా తండ్రి నాన్న అనునిత్యము నిన్ను సన్నిధిని కలిగి ప్రభా మేము ముందుకు సాగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా. శాశ్వతమైన జీవాన్ని మేము సంపాదించుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి ప్రభా. నీ యొక్క విషయములలో ప్రభా, నీ యొక్క కార్యములలో ప్రభా నాన్న మేము అలక్ష్యం చేయకుండా నా ప్రభా దైవాసక్తి కలిగిన వారమై ప్రభా నా తండ్రి నీ జీవనలో పొందగలిగిన స్థితిలో ఉండగలుగుటకు కృప చూపండి అయ్యా. నీకు వందనాలు. మేము శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండనట్లు కృప చూపండి ప్రభా. నీకు వందనాలు. మేము బలహీనము, శక్తి లేని వారమైనప్పటికీ నా ప్రభా నీ బలాన్ని, నీ శక్తిని మాకు దయచేసి మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. దుష్టుడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవని సెలవిచ్చిన తండ్రి. ఎదిరించగలిగిన శక్తిని ఇస్తానని నువ్వు వాగ్దానం చేసినప్పటికీ నాయన ఎదిరించలేని స్థితిలోకి మేము జారిపోతున్నామేమో నాయన. వాడిని ఎదిరించి నా ప్రభా నాయన వాడు మా దగ్గర నుండి పారిపోయేలాగా నా ప్రభా నువ్వు కృప చూపండి. నీ సన్నిధిని మాతో ఉంచండి అయ్యా. నీ కొరకు ఆత్మ ఫలాలను ఫలించే స్థితిలో మేము ఉండినట్లు మాకు సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాల్లో మొదటి స్థానం నీకు ఇచ్చిన ప్రభా నాయన, మిగిలిన వాటిని వెనక పెట్టుకుని ప్రభా నిన్ను మాత్రమే మిమ్మల్ని సేవించగలిగిన స్థితిని ప్రభా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిచర్యలో ప్రభా యథార్థత కలిగిన జీవితాన్ని ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిందారహితముగాను నిష్కలంకముగాను నిలబడగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయండి. నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయించే వరకు నా కుడి పార్శ్వంను కూర్చుని మన సెలవిచ్చిన తండ్రి. నాయన నీ సన్నిధిలో మా ప్రభా నాయన మేము నాయన నీ కుడి పార్శ్వంను కూర్చుండి ప్రభా నా తండ్రి నాయన నీవు చేసేటువంటి ప్రతి విధమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చూచి చూడగలిగినట్లు ప్రభా కృప కనపరచండి అయ్యా. నీకు వందనాలు. ప్రభు సన్నిధిలో వేడుకున్న మనము ప్రభువుని స్తుతించుకుందాం. ఆయన అయోగ్యులము అభాగ్యులమైన మమ్ములను ప్రభా ఏర్పరచుకుని నీ సన్నిధిలో కూర్చొండబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఆయన మా మార్గములన్నిటిలో మమ్మల్ని ఎత్తుకుని నా తండ్రి మమ్మల్ని నాయన నీ చిత్తానుసారముగా నడిపించుచున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మేము ఊహించలేని గొప్ప కార్యములను ప్రభా నాయన మాకు చూపింపబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ స్వరాన్ని వినాలని, నిన్ను మేము ముఖాముఖిగా చూడాలని, నీతో సహవాసం చేయాలని ప్రభా నాయన మాకు తండ్రి నీవు నేర్పిస్తూ నా ప్రభా నాయన నీ సన్నిధిలో కూర్చుండబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు.
నీ సన్నిధిలో మిమ్మల్ని మేము చూడలేకపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నాయన చూడగలిగిన స్థితిలోకి తీసుకురావటకు నాయన మమ్మలను ప్రభా నా తండ్రి నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ స్వరాన్ని విని నాయన విధేయత చూపగలిగిన స్థితిలోకి మమ్మలను ప్రభా నడిపించుచున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పిరికితనం అనేది మాలోనికి రానియకుండా నా ప్రభా మా ఏకాగ్రతకు ఉన్న ప్రభా నా తండ్రి మేము డిస్ట్రాక్షన్స్ రాకుండా నా ప్రభా నాయన మమ్మలను మీ సన్నిధిలో ప్రభా నిలబెట్టుకున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మా చేయి పట్టుకుని మమ్మల్ని నేలను పడకుండా చేయగలిగిన శక్తి గల తండ్రి నీకు వందనాలయ్యా. నీ దృష్టిలో మేము యథార్థంగా నడవగలుగుతాక నాయన మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రి, కడిగి పవిత్రపరచుచున్న తండ్రి, నిర్దోషులుగా నాయన మమ్మల్ని నాయన ప్రభా నీ యొక్క తండ్రి సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుటకు ప్రభా నాయన మమ్మల్ని సిద్ధపరచుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏ ఒక్క చిన్న డాగు మచ్చ లేకుండా ప్రభా మమ్మలను ప్రభా నీ రక్తంతో కడుగుచున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. కడగబడిన మేము తండ్రి మరలా ఆ యొక్క నాయన తప్పిదాలు మరలా చేయకుండానట్లు నాయన మమ్మలను ప్రత్యేకపరుచుకుని నాయన మాకు బోధిస్తున్న తండ్రి నాయన నీ యొక్క కృపలో మేము స్థిరముగా నిలబడగలుగుటకు నా తండ్రి కృప చూపండి అయ్యా. అట్టి స్థితిలోనికి ప్రభా మమ్మల్ని నడిపించుటకు నా తండ్రి నాయన మాకు ఇచ్చిన సన్నిధి భాగ్యానికి నీకు వందనాలు. నీ సన్నిధి చాటున మమ్మల్ని దాచుచున్న దేవా నీకు వందనాలయ్యా. వాక్కలహాన్ని మాన్పే దేవుడు ప్రభా మనుషుల నోటి మాటల వల్ల కలుగు నొప్పి మాకు తగలకుండా నీ సన్నిధి చాటున మమ్మల్ని దాస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన యేసయ్య మినిస్ట్రీస్ని బట్టి వందనాలు. మినిస్ట్రీస్ లో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మినిస్ట్రీస్ లో మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నామయ్యా. మీరు అక్కడకు సిద్ధపట్టకు మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇరుకులోండి విశాలతలోనికి తోడుకుని వెళ్తున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా కుటుంబాల్లో మాకున్న ఇబ్బందులు బాధలు వేదనలు సమస్తం ఎరిగిన దేవాది దేవా వాటన్నిటి నుండి తప్పించగల శక్తి గలవాడవని నాయన నీ యందు విశ్వాసంతో మేము ముందుకు అడుగులు వేయటకు ప్రభా నాయన మాకు శక్తి బలాలను అనుగ్రహిస్తున్నందుకు నా తండ్రి శక్తిని అనుగ్రహిస్తున్నందుకు నాయన నీ పావన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరచుటకు నా తండ్రి ఏర్పరచుకున్న దేవాది దేవానికి వందనాలయ్యా. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రభా మేము జీవిస్తామని సెలవిచ్చిన తండ్రి జీవాధిపతి నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన.
నీ సన్నిధిలో నిలబడగలిగే ధన్యతను మాకు దయచేసావు ప్రభా, నీకు వందనాలు. నీ గుడారంలో ప్రభా నా తండ్రి నాయన నివసింపుటకు ప్రభా నాయన ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. నీకు ఇష్టమైన రీతిగా నడుచుకుంటాం నాయన, మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము ఇంకా బిగినింగ్ లోనే ఉన్నామేమో ప్రభా నాయన ప్రభా, ఆరంభించిన వాళ్ళం ప్రభా నాయన అంతం వరకు నిలకడగా నీలో నిలిచి ఉండగలుగుతాకు ప్రభా నీ కృపను కనపరచయ్యా. మా జీవితం ఎంతో మంచిగానే స్టార్ట్ చేస్తుంటాం ప్రభా, కానీ నాయన ఈ లోకపు ఆటపోట్లకు ప్రభా నాయన మేము పడిపోతున్నా తండ్రి. మా మొదటి స్థితిని మేము జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించి నా ప్రభా, మమ్మల్ని లేవనెత్తి నాయన అంతం వరకు నీలో స్థిరముగా ఉండగలుగుటకు మమ్మల్ని స్థిరపరచుకో రాజా, నీకు వందనాలయ్యా. మా కుటుంబాల్లో ఒక్క డెక్క కూడా విడవబడకుండా నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నాయన మీరు అక్కడికి సిద్ధపరచండి అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మా బలహీనతలను తీసివేయండి తండ్రి. నీ బలంతో మమ్మలను మా కుటుంబాలను నింపు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దుష్టుడు చెలరేగి ఎవరిని మింగుదనాన్ని చూస్తున్న సమయంలో నాయన ప్రభా నీ గుడారము చాటున నీ సన్నిధి చాటున నాయన మమ్మల్ని దాచి తండ్రి నాయన నాయన నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీవు మాత్రమే చేయగలవాడు ప్రభా, నీవు మాత్రమే శక్తిమంతుడవు నాయన. మమ్మలను మా కుటుంబాలను కనికరించి ప్రభా మా పరిస్థితులను చక్కపరచండి అయ్యా. మమ్మల్ని పోషించే నాయన దేవాది దేవుడు అన్నావు ప్రభా, నీకు వందనాలు. మా పోషణకర్త నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అరణ్యంలో ఏమీ దొరకని ప్లేస్ లో కూడా ప్రభా దేవదూతలు తినే ఆహారాన్ని నీ బిడ్డలకు దయచేసిన తండ్రి. ఈ లోక అరణ్యంలో నడుస్తున్న మాకు కూడా నా ప్రభా నాయన నీవే మాకు తండ్రి నాయన కావలసిన ప్రొవిజన్స్ దయచేసి ప్రభా నా తండ్రి మహిమ పొందమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు. నీ బిడ్డలను చూచిన వారు ప్రభా నా తండ్రి నాయన ఇదిగో వీరు క్రీస్తు బిడ్డలు, దేవుడు వీరిని ఆశీర్వదించాడని ప్రభా నాయన మమ్మల్ని చూచి మా కుటుంబాలను చూచి నా తండ్రి పరలోకమందున నీవు మహింపరచబడినట్లు ప్రభా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయన నీలో నిలవబడి శక్తితో నిలవబడి నా ప్రభా నీవు ఇచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుటకు ప్రభా మా కుటుంబాలను సిద్ధపరచండి. నీకు స్తుతులు స్తోత్రాలు. నీవు మా పడవలో ఉంటే ప్రభా ఎటువంటి తుఫాను వచ్చినా కానీ ప్రభా నాయన పడవ మునిగిపోదట ప్రభా నాయన. మా జీవితం అనే ఈ పడవలో నా ప్రభా నువ్వు నిలవండి ప్రభా నాయన మమ్మలను ప్రభా నా తండ్రి ప్రతి విధమైన స్థితి నుండి కాపాడండి. నువ్వు మాతో ఉంటే నీ సన్నిధి మాతో ఉంటే నాయన సముద్రాన్ని సహితము చీల్చగలిగిన శక్తి గల దేవా ఆరని నేల మీద నీ బిడ్డలను నడిపించిన రీతిగా మమ్మలను కూడా నా ప్రభా ఎదుట ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి ప్రభా మమ్మల్ని తప్పించిన నాయన నీ యొక్క కృపలో ప్రభా నీ యొక్క రాకడలో మేము ఎత్తబడిన ప్రభా నీతో పాటు నాయన నీ రాజ్యంలో మేము తండ్రి నాయన నిలబడగలుగుటకు ప్రభా కృప చూపండి అయ్యా. నీకు వందనాలు. ఆయన పర్వత శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ప్రభా నీ సముఖంలో ఏలియా గారిని నిలబెట్టుకుని నా ప్రభా నాయన ఆయనకు అభిషేకము దయచేసి అనేక మందిని అభిషేకించే భాగ్యాన్ని ఆయనకు దయచేసావట ప్రభువా నాయన. మా సిద్ధుల్లో నూనె అయిపోకుండానట్లు నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేసి ప్రభా అనేకులను వెలిగించగలిగిన స్థితిలో మేము ఉండగలుగుతాం ప్రభా నాయన. మమ్మల్ని సిద్ధపరిచి నువ్వు వాడుకోమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా.
ప్రభువుని స్తుతించిన మనము కొద్దిసేపు మౌనముగా ఉందాము. ప్రభువు మాత్రమే మనకు సహాయం చేయగల శక్తి గలవాడు కనుక విశ్వాసంతో మనం ముందుకు సాగుదాము. ప్రభా, నాకు కనపడండి, నాతో మాట్లాడండి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి, నా ఆత్మీయ చెవులను తెరవండి, నా హృదయంలో నీవు నిండి ఉండండి ప్రభా అని ప్రభుని వేడుకుంటూ, ప్రభు మనతో ఏమి సెలవున్నాయన్నారో దాన్ని మనం వినగలుగుటకును, ఆయన దాన్ని గ్రహించగలుగుటకు తగిన జ్ఞానం ఇమ్మని ప్రభు సన్నిధిలో మనము ఆయన తట్టు తేరు చూస్తూ కొద్దిసేపు మౌనముగా మనం కనిపెట్టుకుని ఉందాము. ఇది గొప్ప భాగ్యము. ప్రభు సన్నిధిలో మౌనముగా ఉండట అది ఎంతో గొప్ప భాగ్యం కనుక ఆయన సన్నిధిలో మనము మౌనముగా ఉండి ఆయన మాట్లాడే పర్యంతము వేచి ఉండగలిగే స్థితిని దేవుడు మనకు దయచేయనట్లు ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. మా కార్యక్రమం అంతట్లో ఎటువంటి ఆటంకాలు అంతరాయాలు కలగకుండా కాచి కాపాడిన తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము నేర్చుకునవలసినవన్నీ మాకు బోధించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. వాటిని గ్రహింపగల జ్ఞానం మాకు దయచేసిన ప్రభా, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నా ప్రభా. నాయనా ప్రభా, నా తండ్రి నీవు ఉద్దేశించిన ఉద్దేశములు మాలో నెరవేరినట్లు కృప చూపండి, కనికరించండి అయ్యా. నీకు వందనాలు నాయనా ప్రభా. పరిశుద్ధ పరం తండ్రి, మేమేమి ప్రయత్నాలు చేస్తున్నామో తండ్రి, ఈ లోకాన్ని నాయన శరీరాన్ని ప్రభా నాయన తండ్రి జయించుటకు ప్రభా నాయన వాటన్నిటిలోనూ నా తండ్రి నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అన్నిట్లోనూ నా తండ్రి నువ్వు మాకు ఆశీర్వాదం కలుగు చేసే దేవుడు కనుక నీకు వందనాలయ్యా. ఆయన మా బతుకు దినాలన్నీ కృపాక్షేమములై మా వెంట వచ్చేలాగిన ప్రభా సహాయం చేస్తున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకు ముందుగా నడుస్తూ నా తండ్రి నాయన మా మార్గములన్నిటినీ సరళం చేస్తూ నా ప్రభా దహించు అగ్ని వలె నాయన తండ్రి నాయన నీ బిడ్డలమైన మాకు ఏ హాని కలగకుండా ప్రతిదీ దహించి వేసి నాయన ప్రభా సరళమైన మార్గంలో మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించుతున్నందుకు నా ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మేము దీనత్వము కలిగిన ప్రభా నా తండ్రి నాయన మేము ప్రభా నివసించగలిగినట్లు ప్రభా కృప చూపండి అయ్యా. నీకు వందనాలయ్యా. ఎందుకంటే మా పక్షమున మా కార్యాలు సఫలం చేసే దేవుడు ప్రభా. దీనులకు ప్రభా నా తండ్రి నాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించే దేవాది దేవుడు కనుక నా ప్రభా మేము ఏ విధముగా ఉండాలో ఏ విధముగా నడుచుకోవాలో ప్రభా సమస్తమును నా తండ్రి మాకు బోధిస్తూ నాయన వాటిలో ప్రభ మేము బలముగా నిలవబడి నా తండ్రి శక్తి గలవారమగినట్లు మమ్మలను ప్రభా నీ శక్తి చేత నింపుచు నా తండ్రి ముందుకు నడిపించుతున్న తండ్రి నీకు వందనాలు. ఈ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఏ విధముగా కూర్చోవాలో నా తండ్రి ఏ విధమైన తలంపులతో ఉండాలో ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉండాలో నా తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం తండ్రి నాయన ప్రభా నిన్ను నమ్మారట ప్రభా అది అతనికి నీతిగా ఎంచబడిన దేవాది దేవా. నాయన మేము కూడా నా ప్రభా నా నీతి మంతుల ఉనికిలోనికి రాగలుగుతాక ప్రభా నా తండ్రి నాయన నీ ఆత్మను మాతో ఉంచి నాయన మమ్మలను ప్రభా నా తండ్రి నాయన విశ్వాసం నాకు ప్రభా నా తండ్రి నాయన వారసుగానే నీ బిడ్డలముగా చేసుకుని నా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మేము స్థిరముగా నిలిచిన ప్రభా నీ దృష్టిలో నీతిమంతులముగా ఉండగలుగుటకు కావాల్సినటువంటి విశ్వాసాన్ని మాకు మా అందరికి దయచేయమని నా ప్రభా నీవు చెప్పిన మార్గంలో మేము నడుస్తూ ఎటువంటి అవిశ్వాసానికి చోటీయక నా ప్రభా నాయన ఎటువంటి నా ప్రభా ఇతరమైనటువంటి ఆలోచనలకు మేము తండ్రి నాయన సమయాన్ని ఇవ్వకుండా నా ప్రభా నా తండ్రి చోటు ఇవ్వకుండా ప్రభా నాయన మమ్మలను బలపరిచి నీలో స్థిరపరచుకునే నా ప్రభా నీ రాకడ పర్యంతము నాయన నీలో నిలిచి ఉండగలిగిన గొప్ప కృపను దయచేయండి తండ్రి. సమయం చాలా కొద్దిగా ఉంది ప్రభా. నీవు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోగలిగిన స్థితిలో మేము ఉండనట్లు ప్రభా నాయన
మా అందరికి తగిన జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి ముందుకు నడిపించండి అయ్యా. నాయనా బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అన్నావు ప్రభా. నిజమే తండ్రి, మేము నీ సన్నిధిలో నాయన స్టిల్గా అంటే తండ్రి స్థిరముగా నిలిచి ఉండగలిగి ప్రభా, అటు ఇటు చెదిరిపోకుండా నా ప్రభా నీవు నిజమైన దేవుడు అని నా ప్రభా నీ యొక్క కార్యం చేతనే మాకు ఈ జీవితాల్లో మాకు జరుగుతున్నదండి ప్రభా. మమ్మలను నువ్వు సిద్ధపరుస్తున్నావని ప్రభా నా తండ్రి విశ్వాసంతో నీ సన్నిధిలో నా ప్రభా కదలక నా తండ్రి మేము కూర్చుండి నాయన ప్రభా నీవు ఇచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుటకు నీవు కృప చూపి కనికరించమని మరి ఒకసారి నాయన మా ప్రేయర్సల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన ప్రభా వారి యొక్క బిడ్డలను కుటుంబాలను అందరినీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా మమ్మల్ని అందరినీ నీ అక్కడికి సిద్ధపరచమని నా ప్రభా ఏ ఒక్కరము విడిచిపెట్టబడకుండా అట్లా ప్రభా జ్ఞానానికి చోటు ఇవ్వకుండా ప్రభా నీ జ్ఞానం చేత మమ్మల్ని వెలిగించి ముందుకు నడిపించమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.